హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇలా రెడీ అయినాం. పెళ్ళికైతే మేనల్లుడిది పెళ్ళి కదా, ఇంకా 5:30 వరకే మేమైతే రెడీ అయినామండి. చాలా ఎర్లీగా లేచి అయితే రెడీ అయినాం. ఇంకా మార్నింగే లేచినాం. మా వారు కూడా ఎర్లీగానే లేచి అయితే రెడీ అయినరండి. ఇంకా ఎందుకంటే మేనల్లుడి పెళ్ళి అంటే కొంచెం అన్న హుషారు ఉంటారు కదా. ఇక్కడనైతే మా మన్మరాలను అయితే మేము రెడీ చేయలేదండి, అక్కడికి వెళ్ళిన తర్వాతనే రెడీ చేస్తాం ఈమెని. ఇంకా ఇంట్లో అందరం కూడా రెడీ అయ్యి ఎర్లీగానే బయలుదేరుతున్నామండి. ఫస్ట్ టైం అండి మేము ఇంత తొందరగా రెడీ అయ్యి వెళ్ళే పెళ్ళి అయితే ఫస్ట్ టైం. ఇంత రెడీ అయ్యి జర్నీ కూడా ఇంత చేసుడు అనేది అయితే ఈ పెళ్ళికే ఫస్ట్ టైం అండి. ఇంకా మేము ఎక్కడ పెళ్ళికి వెళ్ళినా దగ్గరయే కాబట్టి ఇంకా కొంచెం తొందరగా వెళ్ళడానికని రెడీ అయ్యి అయితే వెళ్ళేది, కానీ ఇంత దూరంగా రెడీ అయ్యి వెళ్ళే పెళ్ళి అయితే ఇదేనండి. ఇంకా మా మన్మరాలు అయితే ఫుల్ సంతోషంగా ఉంది, కానీ వెళ్ళేటప్పుడే ఆమెది సంతోషం. ఇంకా కారు ఎక్కినాకనైతే ఒకటే నిద్రపోతూనే ఉంటుంది. అందుకే ఆమెకు ఎక్కే ముందు అయితే సంతోషంగా ఉంటుంది, కానీ ఎక్కిన తర్వాత నిద్ర వస్తూ ఉంటుంది. ఇంకా అందరం అయితే ఇలా రెడీ అయ్యి వెళ్తున్నామండి. ఫస్ట్ టైం మేము ఇలా వెళ్తుంటే కూడా నాకైతే కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత ఎర్లీగా ఇంత రెడీ అయ్యి వెళ్ళే పెళ్ళి ఫస్ట్ టైం. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత రెడీ అయ్యే టైం కూడా ఉండదండి, ఎందుకంటే మార్నింగే ఉంది పెళ్ళి కూడా 10 o'clockకే. ఇంకా 10 o'clock అంటే ముందే అన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, ఎదుర్కొనడం అని, నిశ్చితార్థం అని, నిశ్చితాంబూలం కూడా చేస్తాం కదా అమ్మాయికి. ఇంకా అవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ రెడీ అయ్యే టైం కూడా ఉండదండి. ఇంకా కొంచెం మనమే ఇంటి దగ్గర నుండి తొందరగా బయలుదేరితే అయిపోతుంది కదా అని ఇక్కడనైతే బయలుదేరుతున్నాం. ఇంకా ఎక్కడికి వెళ్ళినా నేను మా మనవరాలు అయితే ముందే కూర్చుంటామండి. ఇంకా మా పాప లేదు కాబట్టి ఇక్కడ పైన ఆంటీకి ఇంటి దగ్గర వాళ్ళకైతే చెప్పేసి అయితే బయలుదేరుతున్నాం. 5:30 అవుతుంది కదా, ఇంకా మేము వెళ్ళే వరకు అయితే 9 అవుతుందండి. ఇంకా ఎట్లయినా ఒక 4 hours అయితే జర్నీ ఉంటుంది. వరంగల్ దాటి ఒక 1 hour జర్నీ అయితే ఉంటుందండి. అందుకోసమే కొంచెం ఎర్లీగానే బయలుదేరినాం. ఇంకా మేము వెళ్ళేసరికి అసలు ఇంకా అప్పుడే అబ్బాయి కూడా రీచ్ అవుతారని మేము అనుకున్నాం. ఫోన్ చేసుకొని వెళ్ళినాం కాబట్టి ఇప్పుడిప్పుడే కొంచెం ఎండ వస్తుందండి. జమ్మికుంట వరకు వెళ్ళినాం. ఇంకా ఆల్రెడీ పెళ్లి మండపానికి కూడా అయితే వచ్చేసినామండి మేము. ఇక్కడనైతే పెళ్లి మండపానికి వచ్చేసినాం. ఇంకా తొందర చేయాలని కొంచెం టైం కూడా లేదన్నట్టు అమ్మాయికి అయితే ఇక్కడ నిశ్చితార్థం అయితే చేస్తున్నామండి. నిశ్చితాంబూలం చేస్తాం కదా అమ్మాయికి అయితే. మామూలుగా అందరు ఇంకా రాలేదండి, కొంచెం మందిగానే వచ్చారండి. ఇంకా జర్నీ ఎక్కువ ఉంది కాబట్టి ఎంత ఎర్లీగా బయలుదేరినా కూడా రావడానికి టైం పడుతుంది కదా. అందుకే ఇంకా అయ్యగారులు కూడా చాలా తొందర పెడుతున్నారు. టైం కల్లా పెళ్ళి కావాలి, కొంచెం టైం వరకు జీలకర్ర బెల్లం అన్న పెట్టిపియాలి కదా అని ఇంకా అయ్యగారులు చాలా తొందర పెడుతున్నారని ఇంకా అమ్మాయికి అయితే ఇక్కడనైతే నిశ్చితాంబూలం అయితే చేస్తున్నాం. నిశ్చితాంబూలం ఇంకా ప్రధానం చీర పెట్టి ఇంకా అన్ని పువ్వులు పండ్లు అన్నీ పెట్టిన తర్వాత ఇక్కడ అబ్బాయిని ఎదుర్కోవడానికి అయితే అమ్మాయి వాళ్ళు వస్తారండి. ఇక్కడ ఇంకా అబ్బాయిని అయితే ఇట్లా కూర్చోబెట్టి వచ్చిన వాళ్ళను లేడీస్ని జెంట్స్ని కూడా కూర్చోబెట్టి ఇంకా అందరికైతే బట్టలు పెట్టి ఇంకా వాళ్ళకు కూడా బుక్క గులాలని స్వీట్స్ అని అన్నీ ఇక్కడ ఒక కార్యక్రమం అయితే ఉంటుందండి. ఇంకా మనం ఎన్ని తరాలు ఎంత మారినా కూడా ఇవి వెనకటి నుండి వస్తున్నాయి అయితే పద్ధతులు అయితే ఇట్లనే జరుగుతూ ఉంటాయి. ఇంకా వచ్చిన వాళ్ళందరికైతే టవాలాలు పెట్టి టవాలాలు కప్పుతూ ఇట్లనైతే అందరినీ మంచిగా చూసుకున్నారు వీళ్ళు కూడా. ఇంకా ఇది అయిపోయినాక వాళ్ళని కూడా కూర్చోబెట్టి ఇట్లనే చేయాలి, కానీ ఇంకా అంత టైం లేదన్నట్టు వాళ్ళకి మామూలుగా బట్టలు అన్నీ అప్పచెప్పేసి మేమైతే ఇంకా పెళ్లి మండపానికి అయితే వెళ్ళిపోయినాం. ఇంకా ఇక్కడ అబ్బాయికి అయితే చేస్తున్నారండి, దీన్ని ఎదుర్కొనడం అంటారు. అబ్బాయిని వచ్చి ఇంకా అమ్మాయి వాళ్ళు వచ్చి తీసుకొని అయితే వెళ్తారండి. ఇక్కడ వచ్చిన లేడీస్కి కూడా కూర్చోబెట్టి అయితే ఇంకా బట్టలు అయితే పెడుతున్నారండి, బొట్టు పెట్టేసి. ఇంకా తర్వాత మాకు అందరికైతే ఇట్లా బుక్క గులాలు అనేటివి ఉంటాయండి. అవి వెనకటనైతే చల్లుకునే వాళ్ళట, కానీ ఇప్పుడైతే ఇంకా చీరలు పాడైపోతాయని మామూలుగా అన్ని చీరలకైతే ఇట్లా కొంచెం అంటి చీరండి. ఇంకా అవన్నీ మనం మర్చిపోయేటి అన్నీ మళ్ళీ గుర్తు చేసుకున్నట్టు అవుతాయండి పెళ్ళిళ్ళల్లో చూస్తేనే. ఇంకా మేమైతే నవ్వుకుంటా ఉన్నాం, ఎందుకంటే ఇంత ఎదుర్కొనే ప్రోగ్రాంకి వెళ్ళి అట్లా కూర్చోనడం అయితే ఫస్ట్ టైం అండి నేను కూడా. ఇంకా తర్వాత అబ్బాయిని అయితే తొందరగానే పెళ్లి మండపానికి అయితే తీసుకొచ్చారు, ఎందుకంటే 10 o'clock కదా, ఇంకా ఆ టైంకి జీలకర్ర బెల్లం పెట్టియాలని తొందర పెట్టి ఇంకా అయ్యగారులు అయితే తీసుకొచ్చారు. ఇక్కడ అమ్మాయి కూడా వచ్చింది.
ఇంకా అమ్మాయి వచ్చేసరికి అయితే ఇక్కడ మనము ఇగో ఇక్కడ ఒకటి క్లాత్ పట్టి ఉంటుంది కదా అబ్బాయి కనిపించకుండా. ఇప్పుడైతే ఇంకా జీలకర్ర బెల్లం పెట్టడానికైతే ఇంకా ఇక్కడనైతే అయ్యగారు అయితే మంత్రాలు అయితే చదువుతున్నారు. ఇంకా అటొకరు ఇటొకరు అబ్బాయి అమ్మాయి కనిపించకుండానైతే ఇట్లా పట్టుకుంటారు. ఇదైతే ఎప్పటి నుండో ఉన్న పద్ధతేనండి. ఇంకా మనకు అన్నీ తెలిసే కానీ మనం ఇంకా దూరంగా ఉండి చూస్తాం కాబట్టి అవన్నీ ఏం చూడం. కానీ ఇంకా మండపంలో కూర్చున్న వాళ్ళకైతే ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అక్కడ దగ్గర చీరలలో ఉన్న వాళ్ళకైతే స్క్రీన్ పెట్టిరండి అన్నీ కనిపించేలాగా కూడా. వచ్చిన వాళ్ళందరూ పెళ్ళి చూసేలాగా కూడా స్క్రీన్ అయితే ఏర్పాటు చేసిర్రు. కానీ నేనంతా వీడియో అంతానైతే కవర్ చేయలేదండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న జనాలకి రద్దీగా ఉండడం వల్ల అసలు వీడియో కూడా అంత క్లారిటీగా రావట్లేదండి. నేను అందుకే కొంచెం ఎక్కువనైతే ఏం తీయలేదండి. మామూలుగా కొన్ని మెయిన్ అయితే తీసిందండి. ఇట్లా జీలకర్ర బెల్లం పెట్టుకునేది, ఇంకా తాళి కట్టేది, ఇట్లా కొన్ని మెయిన్ అయితే తీసింది. ఇక్కడనైతే జీలకర్ర బెల్లం అయితే కరెక్ట్ టైం చూసి ముహూర్తానికి అయితే పెట్టించారండి. ఇంకా ముగ్గురు అయ్యగారులు వచ్చిర్రు. ఇంకా వాళ్ళైతే భలే మంచిగా చేసిరండి. పెళ్ళి అయితే చాలా సంతోషంగా కూడా అనిపించింది. ఇంకా జీలకర్ర బెల్లం పెట్టినాక మీరు ఎన్ని ఫొటోస్ అన్నా దిగండి, ఇంకెంత టైం అన్నా తీసుకోండి, ఇంకా మేము ఏం అడ్డు చెప్పమని వాళ్ళు ఇంకా ఫోటోల వాళ్ళకు కూడా అట్లనే అనుడు. ఇక్కడనైతే జీలకర్ర బెల్లం పెట్టిందంటే ఇంకా సగం పెళ్ళి అయితే అయిపోయినట్టే ఇక్కడ మొత్తానికి. ఇంకా తాళి కట్టే టైం వరకు అయితే కొన్ని ఇంకా ఫొటోస్ అవన్నీ ఉంటాయి కదా, కార్యక్రమాలు కూడా చూసుకొని ఇంకా అవన్నీ అయితే చేస్తూ ఉన్నారండి ఇక్కడ. ఇంకా ఇక్కడ కూడా ఇంకా కొంచెం మందిగానే ఇప్పుడే వస్తున్నారండి. 10K కాబట్టి అక్కడ నుండి రావడానికి కూడా చాలా జర్నీ ఉంది కదా. ఇంకా పిల్లలు లేవక, పెద్దవాళ్ళు లేవక, ఇంకా చలి కూడా ఉంది కదా, అందుకే కొంచెం లేట్గానే అందరు బయలుదేరి అయితే వచ్చిర్రు. కొందరు అయితే పెళ్ళి కొంచెం అయిపోయినాకనే అయితే వచ్చిర్రండి తాళి కట్టే టైం వరకు. ఇంకా మేమైతే మామూలుగా వెళ్ళే టైంకు అయితే అబ్బాయి వచ్చి మేము వెళ్ళడం ఒకటే టైం అయిందండి. ఇక్కడనైతే కన్యాదానం కూడా జరుగుతుందండి. ఇంకా మన పెళ్ళిళ్ళలో జరిగే ముఖ్య ఘట్టాలు ఇవేనండి. జీలకర్ర బెల్లం, ఇంకా కాళ్ళు కడిగి అబ్బాయికి అయితే కన్యాదానం చేయడం, ఇంకా తర్వాత తాళి కట్టి ఇవ్వడం, ఇవన్నీ మెయిన్గా జరిగేటి అండి. ఇంకా ఇప్పుడే అయితే కొంతమందిగానైతే వస్తున్నారు జనాలు అయితే. ఇంకా ఇప్పుడు 10:30 అట్లా అవుతుందండి. ఇంకా కరెక్ట్ టైంకి అయితే జీలకర్ర బెల్లం అనేది అయితే పెట్టించారండి. చాలా సంతోషంగా కూడా అనిపించింది. పెళ్ళిలో జరిగే ప్రతి ఒక్క తంతు అయితే మనం దగ్గరుండి చూసినట్టు అయితే అవుతుందండి ఇక్కడ కూర్చొని చూస్తూ ఉంటే. ఇంకా దూరంగా ఉండే వాళ్ళకి కనిపించనంత అక్కడ ఏం లేదండి, ఎందుకంటే స్క్రీన్ పెట్టిరు కాబట్టి. ఇంకా స్క్రీన్ పెట్టిరు కాబట్టి అందరూ కూడా చూసినట్టుగానే అనిపించింది. ఇంకా తర్వాతనైతే తాళిబొట్టుకు కూడా ఇట్లా పూజ చేయించి ఇంకా మేనమామ తీసుకొని అయితే ప్రతి ఒక్కరి దగ్గరికి అయితే వెళ్ళి ఇంకా ఆశీర్వాదం అయితే తీపించుకున్నారు. ఇంకా అందరూ ముట్టుకొని అయితే ఆశీర్వాదం ఇస్తారండి. ఇంక ఇది ఇంకా మనకు ఇది ఎప్పుడైనా ఉండే పద్ధతేనండి. మేనమామ అనేవారు అయితే ఇలా తీసుకొచ్చి తాళిబొట్టునైతే అందరికి ముట్టిపిస్తారు. ఇంకా అందరు ఆశీర్వాదం ఉంటేనే కదా వాళ్ళు కూడా నిండు నూరేళ్ళు సంతోషంగా ఉంటారని. ఇంకా అవన్నీ మన పద్ధతులేనండి. ఇప్పుడైతే ఇంకా తాళి కట్టే ప్రోగ్రాం కూడా జరుగుతుంది. కానీ ఇంకా వీడియో అంతగానైతే ఇక్కడ కనిపించలేదండి. ఇంకా అయ్యగారులు వీళ్ళందరూ అడ్డుగున్నారు కదా. ఇంకా ఒక సైడ్ అయితే మొత్తం వీడియో వాళ్ళే కవర్ చేస్తారా అండి కూర్చొని. ఇంకా మనకు అంత వీడియో తీయడానికి కూడా అంత లేకుండే అండి ఇక్కడ ప్లేస్ కూడా. తాళి కట్టే ప్రోగ్రాం కూడా అయిపోయిందండి. ఇప్పుడు కరెక్ట్ టైంకి పెళ్ళి అయితేనే మనకు కూడా సంతోషంగా అనిపిస్తుంది అండి. ఇక్కడనైతే అంత దూరం నుండి వచ్చినాం, కరెక్ట్ టైంకి అవుతుందా అనుకున్నాం, కానీ కరెక్ట్ టైంకి అయితే వేసిందండి. ఇక్కడనైతే మా తొట్టి గ్యాంగ్ అంతా కూర్చొని నవ్వుకుంటూ ఉన్నారండి. ఇంకా నేనైతే వాళ్ళని వీడియో తీయాలని ఒక్కటే నాకు ఇంకా బెదిరించి చెప్తూ ఉంటారు. మా మన్మరాలు కూడా నాకు పాపం సాయం చేస్తూ ఉంటుంది ఎక్కడనైనా వీడియో తీసుకుంటూ. కానీ చాలా వరకు ఇంట్లో నేనే వీడియో తీసిందండి, నేను అందుకే ఎక్కువ కనిపించకుండా ఉన్నా. ఇంకా అందరూ ఇప్పుడే అందరూ అయితే వచ్చేస్తున్నారండి. చాలా వరకు అయితే వచ్చేసిరండి. ఇంకా అక్కడ నుండి బస్సు కూడా వచ్చింది, చాలా కార్లు వచ్చినాయి. ఇక్కడనే ఇంకా వీళ్ళది కూడా ఇక్కడే కాబట్టి వీళ్ళ వాళ్ళు కూడా బాగానే వచ్చారు, అమ్మాయి వాళ్ళు కూడా. కానీ అమ్మాయి వాళ్ళు అటు సైడ్ కూర్చున్నారండి, ఇంకా మేమైతే ఇటు సైడ్ కూర్చున్నాం. ఇక్కడ మా మేనగోడన్లు అందరూ అయితే ఇంకా నిల్చొని అయితే పెళ్ళి చూస్తున్నారు.
పెళ్ళి అంతా అయిపోయినాక ఇప్పుడైతే తలంబ్రాలు పోసుకునే కార్యక్రమం కూడా ఉంటుంది కదా. ఇప్పుడైతే తలంబ్రాలదైతే కార్యక్రమం జరుగుతుందండి. కొంచెంగానే కవర్ చేసిన అండి, మొత్తం అయితే తీయలేదు. ఇంకా నిన్న మొన్న నుండి అయితే అవన్నీ వీడియోస్ పెట్టిన కదా. ఇంకా పెళ్లి వీడియో నిన్న పెట్టేది ఉండే కానీ కొంచెం నాకు కూడా అవంతా ఎడిటింగ్ చేయడానికి కూడా టైం పట్టిందండి. కొంచెం మొత్తం ఎడిటింగ్ చేసి మెయిన్ పార్ట్ అయితే పెట్టిందండి. ఇక్కడైతే జీలకర్ర బెల్లం ఇంకా కొంచెం ఆగట్లేదు. అబ్బాయి జుట్టు మీద ఎక్కువ ఆగదండి ఎప్పుడైనా జీలకర్ర బెల్లం అనేది. ఇక్కడైతే మళ్ళీ తలంబ్రాలు వేసి అయితే పెట్టిరండి. ఇంకా ఇట్లానైతే తలంబ్రాల కార్యక్రమం అయిపోయినాకనైతే ఇక్కడ ఇంకా నాగవెల్లి అనేది ఉంటుందండి. ఇంకా అది అయిపోయిందంటే మళ్ళీ బయటకు తీసుకువెళ్ళి అరుంధతి నక్షత్రం అదంతా ఉంటుందండి. ప్రతిదైతే కొత్తగానే ఉంటుందండి పెళ్ళిళ్ళ చేస్తూ ఉంటేనైతే. ఇంకా ముగ్గురు అయ్యగారులు వచ్చారు కాబట్టి చాలా మంత్రాలు జరుగుతూ చాలాసేపు అయితే చేసారండి పెళ్ళి అయినదైతే. ఇంకా అంత పొద్దున అయింది కదా పెళ్ళి అయిపోయినాక చాలా టైం ఉంటుందేమో అనుకున్నాం కానీ వాళ్ళు చాలాసేపే పెళ్ళి చేసారండి. ఇంకా అందుకే మాకు కూడా అంతే టైం అయింది. ఎక్కడైనా జరిగే పెళ్ళి టైం లాగానే ఇక్కడ కూడా అంతే అయిందండి. ఇప్పుడు ప్రతి పెళ్ళి కూడా మార్నింగే ఉంటున్నాయి అసలు. ఇంకా మనం వెళ్ళడం రావడం ఇంకా టైమే సరిపోదు అనుకున్నాం కానీ ఇక్కడనైతే మంచిగానే సరిపోయింది. మనం కూడా ఎల్లిగానే వచ్చినాం కాబట్టి ఇంకా అన్ని కార్యక్రమాలు అయితే చూసినట్టు అయితే అయిందండి. కొంచెం లేటుగా వచ్చి ఉంటే మేము కూడా ఇంకా ఎదుర్కొనే ప్రోగ్రామును ఇంకా నిశ్చితాంబూలంది ఇంకా అవైతే మిస్ అయ్యేవాళ్ళం. కానీ నేను ఇంటి దగ్గర నుండి వస్తే అబ్బాయి ఇంటి దగ్గర నుండి బయలుదేరేది అంతా తీసేది. కానీ ఇక నేను మా ఇంటి దగ్గర నుండి వచ్చినాం. ఇంకా మా మనవరాలకు చైర్ లేదని ఇంకా అలుగుతుంది, చైర్లో ఎవరో కూర్చున్నారని. ఇంకా అక్కడ నుండి వస్తే కానీ అన్నీ కవర్ చేసేదండి. కానీ మేము ఇంటి దగ్గర నుండి వచ్చినాం కదా, ఇంకా అబ్బాయిని తీసుకొచ్చేది, ఇక్కడ మండపానికి వచ్చేది. ఇంకా నేను తొందరగా రావడం, అమ్మాయికి నిశ్చితాంబూలం చేస్తున్నాం అన్నాక అసలు మండపంలో నేను అసలు ఏ వీడియో కూడా తీయలేదండి. ఇంకా తర్వాత అనుకున్నా కానీ అసలు అప్పటికే జనాలు అంతా వచ్చేసారు. ఇంకా ఫంక్షన్ హాల్ అంతా రద్దీగా అయిపోయింది. ఇంకా ఇక్కడ వీడియో కూడా నేను కవర్ చేయలేదు. ఇక్కడనైతే అబ్బాయి అయితే తలంబ్రాలు అయితే పోస్తున్నారండి. ఇంకా అబ్బాయిని ఇట్లా తలంబ్రాలు పోయడం ఇదంతానైతే చూస్తూ ఉంటే చాలా సంతోషంగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా పోటీ వాడైతే తలంబ్రాలు అయితే పోసుకుంటూ ఉంటారు. కానీ ఇంకా అది కూడా నేను వీడియో అయితే ఏం చేయలేదు, మామూలుగా చూసుకుంటూనే ఉన్నాం. కానీ ఇంకా మొత్తం ఎవరు తొందరగా పోస్తారు ఎవరు అన్నట్టు అట్లా కూడా కొంచెం వెనకాల ఉండే అక్క చెల్లెళ్ళు కూడా తొందర పెడతా ఉంటారు, పొయ్యి అన్నయ్య పొయ్యి అని. ఇంకా వాళ్ళోళ్ళు వీళ్ళోళ్ళు అందరూ ఇట్లా తొందర పెడతా ఉంటారు. అట్లా కూడా కొంచెం సరదాగా సంతోషంగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడనైతే ఇదంతా అయిపోయినాక దండలు మార్చుకుంటారు, ఒకరికొకరు వేసుకొని దండలు అయితే మార్చుకుంటారు. ఇంకా తర్వాతనైతే ఇప్పుడు నాగవెల్లి ప్రోగ్రాం జరుగుతుంది. పెళ్ళి అయిపోయినాకనైతే నాగవెల్లి అనేది ఇక్కడనైతే జరుగుతుందండి. ఇంకా తర్వాతనైతే బయట అరుంధతి నక్షత్రం కానీ బయట కూడా తీసుకెళ్ళి ఇంకా అరుంధతి నక్షత్రం అనేది చూపిస్తారు. ప్రతి పెళ్ళిళ్ళు జరిగేటిదే కానీ మనం చూసే ప్రతి పెళ్ళి కూడా కొత్తగానే అనిపిస్తుంది. ఇట్లా ఇంకా అబ్బాయి అమ్మాయిని ఇట్లా కూర్చోబెట్టి ఇవన్నీ చేయడం కూడా చాలా సంతోషంగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇంక తలంబ్రాలు పోసుకున్నాడు అయిందంటే పిల్లలు అయితే ఇవి ఉంటాయి కదా థర్మకోల్, అవి ఏరుతూనే ఉంటారండి. ఎక్కడ పెళ్ళిళ్ళ చూసినా ఇంకా అదే అనిపిస్తూ ఉంటుంది, పిల్లలు అవి ఏరుతూ ఉంటారు. ఇప్పటికైతే ఫంక్షన్ హాల్ అయితే చాలా నిండిపోయిందండి. ఇంకా ఇప్పుడైతే మధ్యాహ్నం 12:30 అట్లా అవుతుంది టైం వచ్చేసి. అయితే ఇంక ఇప్పటికైతే ఫుల్గా అయిపోయింది ఫంక్షన్ హాల్ అయితే. అంత దూరం నుండి అయినా చాలామంది అయితే వచ్చిరండి పెళ్ళికైతే మా తరపున కూడా. ఇంకా బస్సు పెట్టినాం. ఇంకా దగ్గర ఊళ్ళో వాళ్ళు ఇంకా ఎవరి వెహికల్ వాళ్ళు కూడా వచ్చేసిరండి. చాలామంది అయితే వచ్చిరండి. ఇంకా మన అన్న వాళ్ళ ఇంటికైతే ఎక్కడికైనా వెళ్తాం కదా, ఇక్కడ అమ్మ మనవరాళ్ళు ముద్దులు పెట్టుకుంటున్నారు, అది కూడా షూట్ చేసింది మా మనవరాలు అయితే. ఇంకా పెళ్ళంతా అయిపోయినాకనైతే ఇక్కడ నాగవెల్లి జరిగింది. తర్వాతనైతే
ఇట్లా 7 అడుగులు వేస్తూ అగ్నిహోత్రం చుట్టూ అయితే ఇట్లా తిరుగుతూ ఉంటారండి. ఇంకా అమ్మాయి ఇట్లా పట్టుకుంటుంది కదా, క్యారేజ్ పట్టుకొని ఇంకా బయటకైతే ఇప్పుడు అరుంధతి నక్షత్రం దగ్గరికి వెళ్తారండి. అక్కడనే ఇంకా మనము పత్తి గింజలు వలకడం ఇట్లా కొన్ని అక్కడ కూడా ఉంటుందండి ప్రోగ్రాము. ఇంకా అబ్బాయికి అమ్మాయికి ఒకరికొకరము భోజనం తినిపించుకునుడు, ఎన్నో స్వీట్ తినిపించుకునుడు అట్లాంటివి కూడా ఆడ జరుగుతూ ఉంటాయండి. ఆడ కూడా చాలా సరదాగా కూడా అనిపిస్తుంది. ఇక్కడనైతే అందరు నాకైతే హాయ్ చెప్తుండ్రు. మా బావ అయితే మొత్తం మంచి కవర్ చేయని చెప్తా ఉన్నారు నాకైతే. ఇక్కడనైతే అమ్మాయి వాళ్ళైతే ఇక్కడ సైడ్ కూర్చున్నారండి. ఇంకా బయటనే ఉందండి ఇట్లా అరుంధతి నక్షత్రం అదంతా ఒక పార్క్ ఉంది బయట. అక్కడనే చేస్తారట ఎప్పుడైనా ఈ మండపంలో అయితే. ఇంకా బయట మేమైతే అంత ఏం కవర్ చేయలేదండి. ఇంకా ఇట్లా పత్తి గింజలు అలకడం, ఇంకా అబ్బాయి అమ్మాయి భోజనం తినిపించుకునుడు, స్వీట్స్ తినిపించుకునుడు అవంతా మిస్ అయినామండి. ఇంకా అందరం ఏదో వేరే ఊరికి వెళ్ళినట్టు అవుతుందండి. బయటకు వచ్చి ఆ గార్డెన్కి అయితే వెళ్తూ ఉంటే ఇంకా అందరూ ఇంకా చాలా సంతోషంగా వెళ్ళారు. ఎందుకంటే ఎప్పుడో మార్నింగ్ వచ్చారు కదా అందరు ఎర్లీగా. ఇంకా ఇక్కడ పార్కు చూసే వరకు అయితే వాళ్ళకైతే భలే సంతోషంగా కూడా అనిపించింది. ఇక్కడనైతే అమ్మాయిని అబ్బాయిని అయితే నిల్చోబెట్టి ఇంకా అయ్యగారు అయితే అరుంధతి నక్షత్రం అయితే చూపించమని చెప్తున్నారు అమ్మాయికి. ఇంకా అబ్బాయి అయితే చూపిస్తూ ఉంటే అమ్మాయి నమస్కారం అయితే చేసుకుంటా ఉన్నది. ఇంక ఇదైతే ప్రతి పెళ్ళిలో ఇలాంటివి అయితే జరుగుతూనే ఉంటాయండి. ఇది ఇంకెప్పటికైనా ఇవి మార్చలేని పద్ధతులు అండి మనము. ఇంకా అమ్మాయి అబ్బాయి ఇట్లా కూర్చోబెట్టి ఏ టైం అయినా అరుంధతి నక్షత్రం అనేది అయితే కంపల్సరిగా చూపిస్తారండి. మధ్యాహ్నం అయినా ఎప్పుడైనా నక్షత్రం అనేది అయితే అక్కడే ఉంటుంది కదా, మనకంటే కనిపించదు. కానీ ఇంకా అది ఆచారం కాబట్టి వాళ్ళైతే అలానే చూపిస్తూ ఉండరండి. కానీ ఒకప్పుడు నైట్ టైంలో పెళ్ళిళ్ళు అయ్యేటియట. అప్పుడైతే నైట్ టైంలో అరుంధతి నక్షత్రాన్ని అయితే అయ్యగారు అయితే చూపించేవారట అండి. కానీ ఇప్పుడు అన్ని డే టైంలో పెళ్ళిళ్ళే కదా. ఇంకా నక్షత్రంను మనం చూసి నమస్కారం చేసుకునుడే. నక్షత్రం అనేది అయితే అక్కడే ఉంటుందండి, నైట్ టైం అయితేనే కనిపిస్తుంది. కానీ ఇంకా మనం మామూలుగా ఉన్నదాన్ని నమస్కారం చేసుకునుడే. ఇక్కడనైతే మాకైతే ఏదో కొబ్బరి ముక్క దొరికినట్టు అయిందండి పార్కు చూసేసరికి అయితే. ఎందుకంటే ఇక్కడ చూడంగానే మొత్తం ఫొటోస్ అని వీడియోస్ అని ఇంకా ఎవరు బిజీలో వాళ్ళైతే అయిపోయారు. ఇంకా గ్రూప్ ఫోటోలు అని గ్రూప్ వీడియోస్ అని అన్నీ ఇట్లనైతే తీసుకుంటా ఉన్నామండి. పార్క్ కూడా చాలా ప్రశాంతంగా ఉందండి. మార్నింగ్ అయినా కూడా ఇక్కడ చూస్తూ ఉంటే పచ్చదనంతో మంచిగా అనిపించింది. ఇంకా ఎండ ఉంది కానీ మాకు కూడా భలే అనిపించింది. ఎందుకంటే మార్నింగ్ నుండి లోపలనే ఉన్నాం కాబట్టి మాకు కూడా అంతా ఇక బోర్ వచ్చేసిందండి లోపల నుండి కూడా. ఇంక ఇప్పుడు మేమైతే ఇక్కడికి వచ్చేసి చాలా సంతోషంగా కూడా అనిపించింది. ఇంకా అబ్బాయి వాళ్ళ అమ్మాయి వాళ్ళు అక్కడ సైడ్ ఉంటే ఇంకా వాళ్ళని అయితే వదిలేసి మేము ఇక్కడ ఫొటోస్ దిగుతూ వీడియోస్ దిగుతూ మేమైతే మా పనిలో మేమైతే బిజీగా ఉండిపోయినాం. ఇంకా మేము ఇట్లా వీడియోస్ తీసుకుంటున్నామని ఇంకా వీడియో అతను కూడా వచ్చేసి ఇంకా మాకు కూడా ఒక గ్రూప్ ఫోటో తీస్తానని ఇంకా అందరినీ అయితే నిలబెట్టి అయితే గ్రూప్ ఫోటో అయితే తీసారు. మేము ఎక్కడున్నా ఇట్లా గ్రూప్ ఫొటోస్ దిగడం బాగా ఇష్టం అండి, ఎక్కడున్నా కూడా. ఇంకా అమ్మాయిని అయితే నిల్చోబెట్టి ఇంకా వీడియో వాళ్ళు కూడా మళ్ళీ ఫొటోస్ కోసం అని అయితే ఇట్లా అరుంధతి నక్షత్రాన్ని అయితే చూపించామని ఇట్లా ఫొటోస్ అయితే తీస్తూ ఉన్నారు. ఇంకా మా వాళ్ళైతే అక్కడనే వీడియోస్ అని ఫొటోస్ అని రీల్స్ అని అసలు గందరగోళంగా ఉందండి. ఇంకా పార్క్ అంతా గోలగోలగా అయిపోయింది. ఇంకా ఇప్పటివరకు ఎంత సైలెంట్గా ఉందో పార్కులో, ఇప్పుడు అందరు వచ్చేసిన తర్వాత మొత్తం గోలగోలగా అయిపోయింది. ఇక్కడ చూస్తూ ఉంటేనే అర్థమవుతూ ఉంది. ఎక్కడ వాళ్ళు అక్కడనే ఫొటోస్ దిగుతూ వీడియోస్ దిగుతూ ఇక్కడనైతే నేను మా అక్క మా చెల్లి కూడా గ్రూప్ ఫోటో అయితే దిగినాం. ఇంకా ఇటు సైడ్ అయితే మా ఆడపడుచు వాళ్ళు అయితే దిగుతూ ఉన్నారు. ఇంకా తినైతే మా కోడలు అవుతుంది. ఇంకా నన్ను యూట్యూబ్లో చూపించండి ఆంటీ అని చెప్పి వచ్చి మరి నాతో వీడియో దిగుతున్నారు ఇక్కడ, నేను కూడా కనిపించాలని. ఇంకా నేనైతే మా పాపతోటి అయితే ఫోన్ మాట్లాడుతున్నా. అప్పుడు 1 o'clock అవుతుంది కదా, తను ఇంకా హాస్టల్ నుండి చేసే టైం కదా, ఫోన్ చేస్తుంది అని మాట్లాడుతున్నా. అందుకే ఇంకా ఫోన్ కూడా కట్ చేయకుండా నేను అట్లనే ఫోటో అయితే దిగినండి. ఇంకా తర్వాత మేము కొంచెం రీల్స్ కోసమని ఇట్లా చేస్తూ ఉంటే ఇంకా అందరైతే మమ్మల్ని చూసి నవ్వుకుంటూ ఉన్నారు. కానీ ఇంకా దాన్ని కూడా మేమైతే వీడియోస్లో పెట్టేసుకున్నాం. ఇంకా ఇక్కడ మా అక్క కూతురికైతే నేను కుర్చీలు సరి చేస్తున్నా.
ఇంకా ఇదంతా అయిపోయినాక భోజనాల కార్యక్రమం కూడా అయిపోయిందండి. ఇంకా డైరెక్ట్ భోజనాలకు వెళ్ళి తర్వాత ఇంకా మండపంలోకి వెళ్ళి చూస్తే ఇంకా ఆల్రెడీ అందరూ అయితే ఫొటోసు ఇట్లా వీడియోస్ అయితే దిగుతూ ఉన్నారు. ఇంకా ఆల్రెడీ వచ్చిన వాళ్ళందరూ అబ్బాయిని అమ్మాయిని ఆశీర్వదిస్తూ ఇంకా మేము కూడా స్టేజ్ పైకి అయితే వెళ్ళినాం. మా అత్తయ్య నేను మా వారు కూడా గ్రూప్ ఫోటో దిగినాం. ఇంకా అందరి అయితే నేనైతే ఏం ఫొటోస్ వీడియోస్ అయితే ఏం తీయలేదండి. ఇంక ఓన్లీ మా వరకు అయితే తీసుకున్నాం. ఇంకా అబ్బాయి కూడా మేము అందరం తోటి దిగడం కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇంకా చాలామంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారండి ఇక్కడ. ఇంకా మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ తోటి కూడా దిగుతున్నాం. మా అక్క, మా చెల్లి, అక్క వాళ్ళ బిడ్డ, మా మన్మరాలు అందరం కూడా ఇట్లా గ్రూప్ ఫోటో అయితే దిగినామండి. చాలామంది ఇంకా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే భోజనాలు చేసి వచ్చిందంటే ఇంకా ఫొటోస్ దగ్గరికి వస్తారు. లేకుంటే కొంతమంది అయితే భోజనం చేసి అయితే ఫొటోస్ దిగి వస్తారు. లేకుంటే ఫొటోస్ దిగైనా భోజనానికి అయితే వెళ్తారండి. ఇంకా ఇంకా అందరినీ కూడా పరిచయం చేస్తున్నారు. అబ్బాయి అయితే ఆ అమ్మాయికి ఇంకా ఎవరి తరపున వాళ్ళు వస్తే వాళ్ళు పరిచయం చేస్తూ ఉంటారు కదా. ఇట్లానే మేమైతే మళ్ళీ కలుద్దాం, రేపు కలుస్తాంలే ఇంటి దగ్గర అని ఇంకా నేనైతే చెప్పేసి వచ్చేసినాం. ఇంకా వచ్చేసిందంటే కిందికి వచ్చిందంటే ఒక్కటే డ్యాన్సులు అండి. ఇంకా ఇక్కడనైతే ప్రోగ్రాంలో డ్యాన్సులు కూడా ఏర్పాటు చేసారు. ఈవెంట్ వాళ్ళు వచ్చారు కాబట్టి ఇంకా అప్పటికే మేము వెళ్ళేసరికి చాలామంది అయితే స్టార్ట్ చేసిరండి. ఇంకా ఫొటోస్ దిగిపోతే ఒక పని అయిపోతుంది కదా మళ్ళీ రావడానికి కూడా అని ఇక్కడనైతే ఫుల్గానైతే డాన్సులు అయితే చేస్తుంది. ఇంకా మా మన్మరాలు అయితే ఫుల్గా చేస్తుందండి. ఆమెకి ఎక్కడైనా పాట వినొస్తే వాళ్ళు ఇంకా డాన్సులు చేస్తూనే ఉంటుందండి. ఇంకా వచ్చిన వాళ్ళు అందరూ కూడా చాలామంది ఇంకా ఈ బతుకమ్మలో పాటలు చేయబట్టి మనం ఎక్కడున్నా కూడా ఈ కోలలతోటి ఆడడం అయితే స్టార్ట్ చేస్తూనే ఉంటాం కదా. ఇది అందరూ అసలు చెయ్యము అనడానికి కూడా లేదండి. ఇంక అందరూ ఈ బతుకమ్మ సాంగ్స్, డీజే సాంగ్స్ పెడతా ఉంటే ఇట్లా కోలలతో అయితే ఆడుతూనే ఉన్నారండి. ఇంకా వచ్చిన వాళ్ళకు వాళ్ళు కూడా గిఫ్ట్స్ అని ఇంకా కొన్ని మనీ ప్యాక్లో పెట్టి అయితే ఇచ్చేసిరండి. ప్యాక్ చేసి ఇంకా అసలు అనుకోలేదట అండి ఇట్లా గిఫ్ట్స్ ఏమి ఇవ్వడం అని. లేకుంటే ఏమన్నా గిఫ్ట్స్ అయినా తీసుకొచ్చేవాళ్ళు కానీ ఇంకా అప్పటికప్పుడు అనుకొని అయితే కొన్ని మనీ అయితే గిఫ్ట్ లాగా ఇచ్చారు. ఇంతమందిలో కూడా ఎవరు బాగా చేసిరు అని వాళ్ళు చూసి ఇవ్వడం కూడా చాలా సంతోషంగా కూడా అనిపించిందండి. ఇంతమంది చేస్తూ ఉంటే ఇంకా మా మన్మరాలు అయితే ఫుల్ చేస్తూ ఉన్నదని వాళ్ళైతే ఒకటే చెప్పుడండి మైక్లో అయితే, ప్రణవి రెడ్డి బాగా చేస్తున్నావు నువ్వు అని. ఇంకా ఆమె చేస్తూనే ఉందని ఆమె ప్రైజ్ కూడా ఇచ్చిరండి. వచ్చిన వాళ్ళందరికీ సంతోషంగానే చేసిరు కానీ ఎవరికో ఒక్కరికే వస్తుంది కదా అండి గిఫ్ట్ అనేది అయితే. ఇక్కడ తిని ఇంకా సోలో డ్యాన్స్ కూడా చేస్తానని చేసింది. మేము ఎక్కడనైనా అంతేనండి, బతుకమ్మలు అప్పుడైనా ఏదైనా పెళ్ళిళ్ళైనా ఈవెంట్లలోనైనా ఇంకా డాన్సులు చేయడం ఇట్లా చేయడం అయితే ఆమెకు చాలా సంతోషం. ఇంకా మా రిలేషన్స్లో ఎక్కడ పెళ్ళిళ్ళైనా కూడా ఏమైతే కంపల్సరీగా డ్యాన్స్ అయితే చేస్తూనే ఉంటుంది. ఇంకా వీళ్ళు ఇంకా మనీ అయితే ఇచ్చేసిరండి. ఇంకా అతను కూడా ఒకటే చెప్తా ఉన్నారు, పాప చాలా బాగా డ్యాన్స్ చేసిందని. ఇంకా వాళ్ళ తాతకైతే భలే సంతోషం అనిపించింది. ఒకటే చప్పట్లు అయితే కొడుతూ ఉంటారు. ఆమె కూడా డ్యాన్స్ చేస్తూ ఉన్నది మనీ ఇచ్చిరని. ఎంతైనా ఏదైనా గిఫ్ట్ చిన్నదైనా పెద్దదైనా ఒక గిఫ్ట్ వచ్చిందంటే సంతోషంగా కూడా అనిపిస్తుంది కదా. ఇంకా చిన్న వాళ్ళకే కాదు పెద్దవాళ్ళకు కూడా ఇస్తామని ఇక్కడనైతే వీళ్ళిద్దరినైతే సెలెక్ట్ చేసారు. ఒక ఆమె అయితే మా చెల్లి, ఇంకొక ఆమె అయితే మా ఆడపడుచు అవుతుంది. ఇంకా వాళ్ళకు కూడా ఇచ్చారు. వాళ్ళు కూడా చాలా ఇంకా మొహమాట పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇంతమందిలో కూడా వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేయడం కూడా సంతోషంగా కూడా అనిపించిందండి. ఇంకా వచ్చిన వాళ్ళందరూ చేస్తూ ఉంటే కూడా వీళ్ళిద్దరు బాగా చేసిరని వీళ్ళిద్దరిని అయితే పిలిచిండ్రు పైకి, స్టేజ్ పైకి అయితే. ఇంక ఈవెంట్ వాళ్ళు ఉంటేనే కొంచెం సంతోషంగా కూడా సందడిగా కూడా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు ఇంకా మైక్లో అన్నీ చెప్పడం, ఇంకా ఇట్లా పిలవడం, కొన్ని గేమ్స్ కూడా ఆడిస్తారు కానీ ఇంకా అంత టైం లేకుండే అండి గేమ్స్ ఆడిచ్చే అంత టైము. ఇంకా వచ్చిన వాళ్ళకి ఇట్లా మన ప్రైజులు ఇవ్వడం కూడా సంతోషంగా అనిపించింది. ఇంతమంది ఉన్న జనంలో వాళ్ళిద్దరికి ఇవ్వడం కూడా గొప్పనే కదా. చిన్నదా పెద్దదా గిఫ్ట్ అనేది అయితే ఇవ్వడం కానీ ఏదైనా మంచిగా ఇచ్చిరా లేదా అనేది అయితే సంతోషం.
ఇంకా అంతేనండి, మేమందరం గ్రూప్ ఫోటో అయితే దిగినాం. ఈరోజైతే ఇంతే వ్లాగ్ అండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.